హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్ టాక్స్. మా రివ్యూ గురించి కామెంట్ చేసిన వారిలో తొలి 10 మందిలో ఒకరికి మాస్ జాతర సినిమాకు మీకు టికెట్ బుక్ చేసి ఇస్తాం, ఎక్సెప్ట్ మల్టీప్లెక్స్. టికెట్ కొరకు మా ఇన్స్టాగ్రామ్లో మీ యూట్యూబ్ ఛానల్ పేరుతో సహా మెసేజ్ చేయండి. పరదా సినిమా అయిపోయేసరికి వాళ్ళ మీద పరదా తీసేసి మా ముఖం మీద పరదేశారు. చెప్పాలనుకున్న కాన్సెప్ట్ బాగుంటే సరిపోదబ్బా, ఆ కాన్సెప్ట్ ఎక్కేటట్టు చెప్పాలి కదా. అనుపమ, సంగీత, దర్శన మెయిన్స్ లీడ్గా వచ్చిన సినిమా పరదా. ఈ సినిమా గురించి సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే నాకు కాన్సెప్ట్ తప్ప సినిమా నచ్చలేదు. ఈ సినిమా గురించి మిక్స్డ్ టాక్స్ ఏందో తెలుసుకుందాం రండి. ఇక సినిమా కథలోకి వెళ్తే, పడతి అనే ఊరిలోని మహిళలు ఖచ్చితంగా పరదా వేసుకొని తిరగాలి. తమ ముఖాన్ని తమ ఇంట్లో వాళ్లకు తప్ప మిగతా వాళ్లకు చూపించకూడదు. ఆ ఊరోళ్ళు సుబ్బు అలియాస్ అనుపమ తన ముఖాన్ని వేరే వాళ్ళు చూపించిందని, ఆ ఊరికి కీడు జరుగుతుందని జ్వాలమ్మ శపిస్తుందని, ఆమెను ఆత్మాహుతి చేసుకోవాలని ఆ ఊరోళ్ళు చెప్పడం జరుగుతుంది. దీంతో ఆమె తన ముఖాన్ని ఎవరికి చూపించలేదని, అది నిరూపిస్తానని చెప్తుంది. ఆ ఊరిలో ఆ ఆచారం వెనుక గల జ్వాలమ్మ స్టోరీ ఏంది? సుబ్బు తన ముఖాన్ని ఎవరికి చూపించింది? అది ఎలా బయటపడింది? తన ముఖాన్ని ఎవరికి చూపించలేదని నిరూపించిందా? ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా. మూఢనమ్మకాలకు మహిళలు ఎలా బలవుతున్నారు, లేడీస్ ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ సూపర్ అబ్బా. యాడా పేరు పెట్టినకే లేదు. వాటిని చూపడంలో డైరెక్టర్ ప్రవీణ్ ఫెయిల్ అయ్యాడు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత అనుపమ తాను తప్పు చేయలేదని ప్రూవ్ చేస్తానని చెప్పేంత వరకు బాగుంది. ఆ తర్వాత మమ్మల్ని వదిలేండ్రా బాబు, మేము సినిమా థియేటర్ నుంచి వెళ్ళిపోతామన్న ఫీలింగ్ కలిగింది. ఏం జరుగుతుందని ముందే మనకు తెలిసినప్పుడు ఎలా జరుగుతుంది ఇంట్రెస్ట్గా చూపించాలి. అక్కడే దొబ్బింది. ఈ సినిమాలో ఏమైనా బాగుందంటే జ్వాలమ్మ స్టోరీ. జ్వాలమ్మ స్టోరీని చూపించే తోలుబొమ్మలాట బాగుంది. హిమాలయాలలో విజువల్స్ బాగున్నాయి అంతే. అంత పెద్ద కవర్ పేజీలో ఫోటో వేసేటప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోరా. ఆ ఫోటో వేసినవాడు యాడికో హిమాలయాలకు పోయినాడు. వాడు 3 వారాల పాటు, అది ఈ కాలంలో ఫోన్కు దూరంగా ఉంటాడా? వానికి పెళ్ళాం, పిల్లలు, ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఉండరా? వాళ్ళకేం ఫోన్ చేయడా? ఈ కాలంలో పురిటి నొప్పులు వస్తే వీళ్ళు హాస్పిటల్కి పోరా? ఇలాంటివన్నీ చాలా ఫోర్స్డ్గా లాజిక్లు లేకుండా ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ అయితే సినిమా చూసినట్టు లేదు, వాళ్ళ ట్రావెల్ చూసినట్టుంది. ఫస్ట్ హాఫ్ ఆల్ సినిమాలో బలమైన ఎమోషన్స్ లేవు. ఆ ఎమోషన్స్ ఎక్కడా కనెక్ట్ కాలేదు. హర్ష, సంగీతాల మధ్య కామెడీ అస్సలు వర్కౌట్ కాలే. ఇక పర్ఫార్మెన్స్ పరంగా అనుపమ బాగా పర్ఫామ్ చేశారు. పాపం ఎమోషనల్ డెప్త్ లేదు ఆమె క్యారెక్టర్లో. దర్శనకు ఫస్ట్ తెలుగు ఫిలిం, తన రోల్ మేరకు యాక్టింగ్ బాగుంది. సంగీత గారు కూడా పర్లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంది. పాటలు ఇంపాక్ట్గా లేవు. గోపి సుందర్ మ్యూజిక్ ఈజ్ జస్ట్ ఓకే. టెక్నికల్గా ఫిలిం ఓకే. ఆయన తీసిన శుభం సినిమాని ఆడికాడికి ఉంది. ఈ సినిమా అంతకన్నా బాగా లేదు. ఈ సినిమాకు మా రేటింగ్ 2.25.